హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కన్నా. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకూర రైస్ అండి. ఇది లంచ్ బాక్సెస్లోకి అలాగా ప్రిఫరబుల్ అనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఆకుకూరలు అంటే పెద్దగా ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లోని ఈజీగా దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాము. అండ్ దాంట్లో నేను గీ అన్నది యాడ్ చేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. సో యూజువల్ మనం కరివేపాకు వేసి కాస్తాం కదండి నెయ్యి. సో ఆ కరివేపాకు అది అంతే. సో నెక్స్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ దీంట్లో చెక్క లవంగా ఎలక వేసుకుంటున్నాను, అది కూడా చాలా లిమిటెడ్ పోర్షన్స్లో. సో ఇలా వేసేసుకున్నాక దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అండ్ పచ్చిమిరపకాయలని ఒక 2 minutes జస్ట్ మనం అలా సాటే చేస్తామన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది. అండ్ నేను ఇక్కడ 3/4 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా దానికి ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు దీన్ని కూడా మనం సాటే చేయాల్సి ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుందండి. యూజువల్గా చిన్నపిల్లలకి మనం ఈ లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేస్తే ఆకుకూరలు లాంటివి వాళ్ళు తినరు, బట్ ఇలా కనుక మనం ట్రై చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. సో నేను ఇక్కడ పాలకూర అన్నది యాడ్ చేసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాక పాలకూర యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఈ పాలకూర కూడా కొంచెం లేతగా ఉన్నది ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. లేదు అంటే కొంచెం మీడియంగా ఉండాలి, మరీ బాగా హార్డ్గా మాత్రం ఉండకూడదు. సో దీన్ని కూడా ఆయిల్లో ఒక 2 minutes నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. నథింగ్ బట్ సాటే, జస్ట్ 2 minutes. అంతకుమించి ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఆఫ్టర్ 2 minutes దీంట్లో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసేసుకున్నాము. లైక్ కారం అండ్ రిమైనింగ్ టొమాటోస్, అలాగా 1 by 1 మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. వెరీ సింపుల్ రెసిపీ ఇది వచ్చేసి. సో ఇది కొంచెం అంత సాఫ్టన్ అయింది మనకి పాలకూర చూస్తే కనుక, మనం వేసిన దానికన్నా అంటే సాఫ్టన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేద్దాము. నేను టొమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది 1 మీడియం సైజ్ టొమాటో అనమాట, చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ పాలకూర ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు 1.5 cup ఆఫ్ రైస్కి 1 cup ఆఫ్ పాలకూర అనమాట. అంటే తీసుకున్న రైస్కి 3/4 అమౌంట్ పాలకూర తీసుకోవాలన్నమాట. లేదా ఈవెన్గా అది 1 cup ఇది 1 cup తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను కొంచెం అంత పసుపు అయితే వేసాను, కొంచెం కలర్ అన్నది డిఫరెంట్ వస్తుంది అని. కొంచెం సాల్ట్. సో అంటే దీంట్లో మరీ మనం బిర్యానీస్ వండినట్టు వండాల్సిన అవసరం లేదండి. లైక్ అంటే రెగ్యులర్ బేసిస్లో ఇలాంటివి మనం చేసుకోలేము, బట్ ఏదో సింపుల్ టచ్తో కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చేస్తే ఏంటంటే పిల్లలకి కూడా తినడానికి బాగుంటుంది. అండ్ యూజువల్గా మనకు కూడా బాగుంటుంది తినడానికి. నెక్స్ట్ నేను రైస్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. సో నేను ఇందులో కారం లాంటిది ఏమీ వేయలేదు, బికాస్ మనం వేసుకున్న పచ్చిమిరపకాయలే దీనికి కారం అనమాట. సో దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాము రైస్ యాడ్ చేసేసాక. సో ఇప్పుడు దీనికి మనం రైస్ వేసేసాక ఒకసారి మిక్స్ చేసుకున్నాక రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నది యాడ్ చేసేద్దాము. మీరు వేసుకున్న రైస్ని బట్టి వాటర్, రెగ్యులర్గా మీరు 1:1 వేస్తే 1 cup రైస్కి 1 cup నీళ్ళు వేస్తే 1 cup, లేదు 1.5 వేస్తే 1.5 అలాగా వేసుకోండి. ఆకుకూర ఉన్నంత మాత్రాన ఎక్కువ వాటర్ వేయాలని ఏమీ లేదు, బికాజ్ ఆకుకూర అన్నది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, దానికి అసలు వాటర్ అవసరం లేదు. కాబట్టి మీరు రెగ్యులర్గా ఎలా వేసుకుంటారో వాటర్ రైస్కి ఆ వాటర్ వేసేసుకొని అండ్ మూత పెట్టేసి మీ రైస్ కుక్ అవ్వడానికి మీరు 1 whistle ఇస్తారా 2 whistle ఇస్తారా అన్నది మీ చాయిస్ అనమాట. అంటే మీ ఇంట్లో రెగ్యులర్గా ఎలా వేసుకుంటారో అలాగా. మా ఇంట్లో అయితే మేము ఓన్లీ 1 whistle. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి నేను మూత పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు 1 whistle వచ్చేంత వరకు కూడా నేను వెయిట్ చేస్తాను. సో ఆఫ్టర్ 1 whistle రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. యూజువల్గా మనం పార్టీస్ లాంటి వాటిలోకి చేయాల్సి వస్తే ఒక డిఫరెంట్ మెథడ్ ఉంటుంది, బట్ ఇది వచ్చేసి లంచ్ బాక్స్కి అనమాట. సో లంచ్ బాక్స్లోకి ఇలా ఫటాఫట్ చేసేసుకుంటే ఎమ్మీ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. ప్లీజ్ follow us on Instagram on the name of Vantinti Chefs Cannan. That's all for today. Signing off by Vantinti Chefs Cannan.